పూరా లోకల్. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళు చెప్పాలి, వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నప్పుడు సహేతుకమైన సూచన చేసినా సలహా చేసినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సవరించుకుంటే మెరుగైన పరిపాలన మేమే అందిస్తే అది తప్పకుండా మా గౌరవాన్ని పెంచుతుంది తప్ప మా గౌరవాన్ని తగ్గించదు. అసలు ఎదురు ఉండే వాళ్ళు మాట్లాడనే వద్దు, ప్రజలకు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వద్దన్న విధానము ఏమాత్రము మంచిది కాదు. ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించడమని చెప్పుకున్న వాళ్ళు ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌకు ఉండాలన్న పరిమితమైన జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుంది. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ధర్నా చౌక్ను ఓపెన్ చేయించి ఎవరు నిరసన తెలపాలనుకున్నా మీరు నిరసన తెలపండి, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా సహేతుకమైన సమస్య ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా జైపాల్ రెడ్డి గారు ఒక నిలువెత్తు శిఖరం తెలంగాణ రాజకీయాలలో, దేశ రాజకీయాలలో. పివి నరసింహారావు గారి స్ఫూర్తి, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాలలో ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తాం.